విషయాల్లో. అందులో మీరు మొత్తం వెతికితే కనుక 5 రకాల పూజలు దొరుకుతాయి. ఇవన్నీ చేయగలిగితే నవరాత్రుల్లో అత్యద్భుతమైన ఫలితం. అన్నీ తేలికైనవే. లేకపోతే కనీసం మొట్టమొదట చెప్పేది చేసుకోండి. మొట్టమొదట ఏం చెప్పారు శాస్త్రంలో అంటే, ప్రతిరోజు అనేది ఇదిగో ఇక్కడ చెప్పారు శాస్త్రంలో. ఏమిటిది అంటే, అమ్మవారిని స్తోత్రాలతోనూ, జపంతోనూ ఆరాధిస్తూ ఈ ఉపచారాలు చేయమన్నారు. ఏమిటి ఉపచారాలు? ఇదే మనం చేసే షోడశోపచార పూజ. అంటే అమ్మవారికి నవరాత్రుల్లో తప్పకుండా ఈ షోడశోపచారాలతో ఆరాధన చేయాలి. అర్థమవుతుంది. ఇంక రెండవ ఆరాధన ఏమిటి అంటే, శాస్త్రంలోనే కుమారీశ్చ తథా విప్ర పూజయేత్ ప్రతివాసరం అని చెప్పారు. అంటే కుమారి పూజ అని ఉంది. అదొకటి అద్భుతమైన ఫలితాలు చేసుకోండి. ఇంక మూడవది శాస్త్రంలో చెప్పింది అంటే విజయదశమి రోజు అపరాజితాదేవిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం, క్షేమము, విజయము దొరుకుతాయి. ఇంకా నాలుగవది ఏమిటంటే చెప్పారు విజయదశమి రోజు సాయంత్రం శమీ వృక్షంలో అమ్మవారి శక్తి యాక్టివేట్ అవుతుంది. అందుకని ఆ వృక్షాన్ని పూజించుకోండి. ఐదవది నవరాత్రుల్లో చేయాల్సిన ఆరాధన ఏమిటంటే ఇది కూడా కొన్న వాళ్ళకి, అంధులకి అంటే దివ్యాంగులకి అలాంటి వాళ్ళకి భోజనం